మా ఆ! ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంది అక్కయ్య. ఓకే. అయితే ఇప్పుడే చిగురిస్తుంది కొత్తగా. అది హ్మ్. తెంపాను. నాకెంత అవసరం ఉంటే అంత పెట్టుకున్నాను. ఎదురుంగా పూల బండే ఉంది. హ్మ్. ఆమెకెళ్ళి తీసుకొనిస్తే, "అమ్మ ఇప్పుడే అనుకుంటున్నామమ్మా మీరు కరివేపాకు ఇస్తే బావుండని. దేవుడు పంపించినట్టే వచ్చి ఇచ్చారు మీరు" అనేసంది. హుహు. అక్కడ సరే. భగవంతుని గుర్తు చేశారు. అదే అంటున్నా. ఇవన్నీ చిన్న విషయాలే గాని చూసారా బాబా ప్రత్యక్షమవుతున్నారు. అంటే మనం ఏ కర్మ చేసినా చూసే వాళ్ళకి ఆయన గుర్తు రావాలి. అది బాబా ప్రత్యక్షత చేయడం అంటే. ఇస్తూ పోతుంటే ప్రత్యక్షమవుతాడాయన అంతే సింపుల్‌గా చెప్పాలంటే. ఆ! ఇంకొక ఓకే. ముసలామె ఉంటది ఆ! అక్కయ్య. ఆ! తనకు ఎవరు లేరు. అక్కడ హ్మ్. ఎక్కడో చిన్న స్కూల్‌లో ఆయేలా చేస్తుంది. హ్మ్. అయితే తనొచ్చిన డబ్బుతో పోగు చేసుకొని స్టవ్ కొనుక్కుందాము వండుకోవడానికి అనుకుందంట. వాళ్ళ అన్న కూతురు ఎవరో వచ్చి ఆ డబ్బులు లాక్కొని ఎళ్ళిపోయింది. పాపం వండుకోవడానికి కూడా లేదు హ్మ్. తనకి. ఇంకా మనతో పాటు ఇంకొంచెం బియ్యం ఎక్కువేసి రోజు ఆమెకి. అది కూడా ఒక కర్మనా సేవ అలా అవుతుంది కదా! అని ఆలోచన వచ్చి అలా కూడా చేస్తుందండి. మంచిదే. ఈ చిన్న చిన్నవి చేస్తూ ఉంటేనే ప్రత్యక్షత ఆ! జరుగుతూ అంటే ఉంటది. ఎక్కడికో వెళ్లి కాదు చుట్టుపక్కల ఇక్కడిక్కడే ఉన్నారు. అది అందులో ప్లస్ చెప్పడానికండి. పాత్రదానం అది. అంటే అక్కడ అర్హత ఉంది. వాళ్ళక్కడ నిజంగా వాళ్ళు లేని పరిస్థితి. అటువంటి చోటెళ్లి అన్నదానాలు చేయాలి. ఊరికే మనం కూర్చొని వండుకు తినేసి బ్రహ్మభోజనాలు తినడం అని కాదు. సో, అందుకే మరీ చెప్తున్నాం. మీరు చెయ్యాలి అన్న ఉద్దేశ్యం ఉండాలే గాని ఇలాంటోళ్ళు ఎంతో మంది తారసపడతారు. అందుకే నిర్భాగ్యులకు భాగ్యాన్ని తయారు చేయండి, నిస్సహాయులకు సహాయం చేయండి అని చెప్పడానికి కారణం అదే. సో, అందరూ వింటున్నారు గదా! సో, ఏవో పెద్ద పెద్ద కొండలెత్తడమని కాదు. మన పరిధిలో ఎంతమంది అవసరం ఉంది. భక్తిలో ఒక మాటుంది. అపాత్ర దానం అని చెప్పి. అంటే పాత్రత లేని వాడికి దానం చేశామంటే ఉపయోగం ఏముంది? సో, ఎక్కడ అవసరం ఉందా అని మనం చెయ్యాలి అని అనుకుంటే ఆ పరిస్థితులొస్తుంటాయి. అలాంటి వాళ్ళు తారసపడుతూ ఉంటారు. మనం ఇస్తూ పోతుంటే బాబా ప్రత్యక్షమవుతూ ఉంటారు.